హాయ్ గైస్, వాళ్ళ బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండి. మన ప్రోమోలో చూసుకున్నట్టయితే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఈ సీజన్లో అయితే రాబోతున్నారు. ఈ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో కాదు, ఆ పాత సీజన్లో చేసిన వాళ్ళు, ఆ పాత సీజన్లో కంటెస్టెంట్సే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అండి. ఫస్ట్ నుంచి 8 వరకు ఎవరున్నారో దాంట్లో ఒక్కొక్కళ్ళు దాంట్లో నుంచి తీసుకొని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయితే ఇప్పుడైతే రాబోతున్నారు మన సీజన్ 8లో అయితే. ఫస్ట్ వచ్చేసి బాగా వినిపిస్తున్న పేరు అయితే మన ముక్క అవినాష్. మన జబర్దస్త్లో బాగా ఫేమ్ అయ్యాడు. పోయిన సీజన్లో బిగ్ బాస్ 4లోనో 6లోనో నాకు గుర్తులేదు. ఆ సీజన్లో అయితే మనోడైతే కమీడియన్ అనమాట, కొంచెం జోక్స్ వేస్తా అలా కమీడియన్. పోయినసారి అయితే బాగానే ఎంటర్టైన్ చేశాడు, అయినా కానీ బయటకు వెళ్ళిపోయాడు. ఈసారి చూద్దాం ఎంత ఎంటర్టైన్ చేస్తాడో, ఏం చేస్తాడో. ఇంకా నెక్స్ట్ బాగా వినిపించే పేరు దీప్తి సునైనా అండి. రెండో పేరు వచ్చేసరికి దీప్తి సునైనా గనక వస్తే తనకైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అయితే ఇప్పుడు దాకా అయితే 2 మిలియన్ 3 మిలియన్ దాకా అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. తనైతే బిగ్ బాస్ సీజన్ 2లో అయితే ఉంది. ఇప్పుడైతే తను వస్తే మాత్రం చాలా బాగుండిద్ది. బిగ్ బాస్ 8 అయితే చాలా హై రేంజ్కి అయితే వెళ్ళేటట్టు అయితే ఉంది బిగ్ బాస్ 8 అయితే. ఇంకా నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ నేమ్ వచ్చేసరికి నైని పావని. తనైతే పోయినసారి అయితే బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ వీక్లో ఈసారి చూద్దాము. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కానీ తనకైతే ఫేమ్ అయితే బాగా ఉంది. ఇప్పుడైతే ఒకేసారి 1 మిలియన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమ్ వచ్చింది. ఇలా శివాజీ, మన ప్రశాంత్, యావర్తో పాటు కొంచెం ఇలా క్లోజ్గా ఉంటాం. అలాంటి దానివల్ల కొంచెం మన నైని పావనికి అయితే కొంచెం సీజన్ కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి హరితేజ. తినైతే బిగ్ బాస్ 1లో అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది బిగ్ బాస్ 8లో. ఇంకా చూద్దాం ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిద్దో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన అశ్వత్థామ 2.0 మన గౌతమ్. తనైతే రాబోతున్నాడు. చూద్దాం, తను కూడా మూవీస్లో ఈ మధ్య కొంచెం వీడియోస్లో కొంచెం కనిపిస్తూ ఉన్నాడు మన ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే. చూద్దాం ఈసారి వచ్చి ఏం చేస్తాడో ఏంటో. నాకు తెలిసి మనోడు వస్తే ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తాడు, అదందరికీ తెలిసిందే. ఈసారి చూద్దాం ఇంకా కొంచెం ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో, విన్నర్ అవుతాడో, లేకపోతే అశ్వత్థామ 2.0 మళ్ళీ 3.0 అంటాడో చూద్దాం. యాంకర్ రవి మనోడు కూడా ఈసారి వస్తున్నాడంట. చూద్దాం. పోయినసారి అయితే మనోడు అంత ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఈసారి ఎంత ఇస్తాడో చూద్దాం మన బిగ్ బాస్ 8లో. ఇప్పుడు దాకా వినిపిస్తున్న కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే రోషిని, హరితేజ, నైని పావని, దీప్తి సునైనా, అవినాష్, గౌతమ్, యాంకర్ రవి. వీళ్ళ పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు దాకా అయితే. చూద్దాం ఈ 12 మందిలో ఎవరు వెళ్తారో చూద్దాం. ఈ 12 మంది అయితే ఉన్నారు కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ చెప్పిన ప్రకారం అయితే. కానీ మన ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్స్ అయితే 12 మంది బిగ్ బాస్ ప్రోమోలో చూసుకుంటే 12 మంది టాస్క్ అయితే ఆడతారనమాట. దాంట్లో ఎంతమంది నాకు తెలిసి అయితే 8 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వస్తారు. నేను ఇప్పుడైతే 6 మెంబర్స్ పేర్లు చెప్పా. ఆ 6 మెంబర్స్లో అయితే 6 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా 2 మెంబర్స్ ఎవరు అనేది చూద్దాం. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్తాను. కానీ ఈ బిగ్ బాస్ వీళ్ళు కనుక వస్తే ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 అయితే వేరే లెవెల్లో ఉండిద్ది. ఇంకా ఇవాళ నుంచి అయితే జెన్యూన్ రివ్యూస్, న్యాచురల్ రివ్యూస్ ఇస్తానికి అయితే ట్రై చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.